ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి స్టడీ చేస్తే అవగాహన ఉంటుంది. రఘురామ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆంధ్రప్రదేశ్ సంస్థల గురించి ఏం మాట్లాడతాడు ఆయన కదా? ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడాలి. ఇటువంటి మాటలన్నీ వచ్చి అక్కడ చెప్పానండి, వాళ్ళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పానండి కొత్త పిచ్చగాళ్ళని చెప్పి, ప్రత్యేక తరగతి హోదా అక్కర్లేదని ఆవిడ చెప్పానండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమని వాళ్ళు చెప్పానండి. ఎందుకు వాళ్ళందరూ వచ్చి అక్కడ తిరుగుతున్నారు మాట్లాడమనండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంజీవిని, అది కావాలి. అది వస్తే ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ సంజీవిని కాదో తెలియదు కానీ రాజకీయ పార్టీలకు బతకడానికి మాత్రం సంజీవిని. అది ప్రాంతీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన వదిలేసి రెండు జాతీయ పార్టీలు లేని రెండు జాతీయ పార్టీలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ గా కాదు. ఇలాగే మాట్లాడారు మన తెలంగాణలో, ఏమైంది? ఇలాగే మాట్లాడారు తెలంగాణలో మొన్న, ఏమైంది? మీడియా మాట్లాడింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అదర్ పొలిటికల్ పార్టీస్ కూడా మాట్లాడారు. క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వాలు చేస్తాయా? ప్రజలకు కావాల్సింది ఇంప్లిమెంట్ చేస్తారా? లేకపోతే మీరు అనుకున్నది చేస్తారా? కార్పొరేట్ల కోసం పనిచేస్తారా? అదానీల కోసం, అంబానీల కోసం, వాళ్ళ కోసమా మీరు పనిచేసేది? ఎవరి కోసం పనిచేయాలి మీరు? ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? వైజాగ్ కి స్టీల్ ప్లాంట్, వైజాగ్ లో ఒక రైల్వే జోన్ ఇవ్వలేకపోయారు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతున్నాం కాబట్టి రఘురామ్ గారు హోదా గురించి మాట్లాడితే కొత్త బిచ్చగాళ్ళు అంటున్నారు. హోదా గురించి మాట్లాడితే 2017లో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారనే విషయం చెప్తున్నారు. ఒకవేళ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకుంటే ఈ రోజు హోదా కోసం జరిగే ధర్నాకు అర్థం ఉందా లేదా? మా విష్ణువు చెప్పినా, బీజేపీలో ఎవరు చెప్పినా, రాష్ట్రంలో ప్రజలు చెప్పినా ఒకటే చెప్తున్నారండి. రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుతున్నారో దాని గురించే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు ఇంకొక 2 నెలలు ఉన్నాయి, 40 రోజులు ఉన్నాయి కాబట్టి హోదా గుర్తొచ్చింది. ఇన్ని రోజులు ఏమైపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైపోయారు? సమాధి చేసేసారు. సమాధి పరిపాలన చేశారు. ఏం చేశారు మీరు? కాదు, ఏం చేశారు? 10 ఏళ్ళు పరిపాలన చేసి మీకు లేదా? మీ ప్రధానమంత్రి చెప్పలేదా తిరుపతిలో? మీ భారతీయ జనతా పార్టీలో చెప్పలేదా? ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి మీరు కాంగ్రెస్ నిర్మాణం చేయలేదా? ఇవన్నీ చేసింది మీరే. రూట్ కాజ్ మీరే, అన్నిటికీ రూట్ కాజ్ మీరే. ఏం చేయగలిగారు మీరు? కాదు, అసలు మీరు నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే బేషరతుగా భారతీయ జనతా పార్టీ నాయకులకి మాట్లాడే నైతికత లేదు. మాట్లాడే నైతికత లేకుండా నేను మాట్లాడితే కదా విషయం తెలిసేది. నన్ను మాట్లాడుకుని అడ్డు కొడితే ఉపయోగం ఏంటన్నా? నువ్వు మాట్లాడు, విన్నావు, అందరూ విన్నారు. ఒక నిమిషం ఆగు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో సమాధి కట్టారు, దేశంలోనే సమాధి కట్టారు. మీరు హోదాను సమాధి కట్టి పైన కమలం పువ్వు పెట్టారు. ఏమంటే సమాధి కట్టి పుష్పం కూర్చు కూడా కట్టేశారు మన రాష్ట్రంలో. అయితే మిగతా చోట్ల ఇంకా పుష్పగుచ్చం పెట్టాలా, ఇక్కడ పెట్టేశారు. అలాంటి చోట్ల రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము, రాజకీయంగా వార్తలో నిలవడం కోసము, ప్రజల యొక్క అటెన్షన్ ఏదో వస్తుందేమో, రోజు పేపర్లో స్పేస్ కోసము, టీవీలో స్పేస్ కోసము హోదా మీద మాట్లాడితే ప్రజలు హర్షించరు. నంబర్ 1, మీరు చేసిన పాపాలు అన్ని ఇన్ని కాదు. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతి. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్ మోసం, బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్యాయం చేయడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, అనకూడదా? దేశద్రోహం. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ మత కలహాలు. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ మీరేం చేస్తారు? రాముడి పేరు చెప్పుకోవాలా, కృష్ణుడి పేరు చెప్పాలి, ఇదే కదా దేశాన్ని విభజించాలి, డివైడ్ అండ్ రూల్, హిందువులు ముస్లింస్, ఇదే కదా మీరు చేసేది.